అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. తమను ఏదో శక్తి ఆవహించిందంటూ విచిత్రమైన శబ్దాలు తీస్తూ భయాందోళనకు గురిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ యువతి సైతం అలాగే వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. 3 నెలల క్రితం తప్పిపోయిన ఆ యువతి తీరా పాములాగా కదలికలు చేస్తూ ఓ గుహలో కనిపించింది. అది చూసి కంగుతిన్న కుటుంబ సభ్యులు చివరకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే జార్ఖండ్లోని గిరిదీహ్కు సమీపంలో ఉన్న కరివాడి కరోండి గ్రామానికి చెందిన ఓ యువతి 3 నెలల క్రితం కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఎంత గాలించినా కూడా ఆచూకీ లభించలేదు. పోలీసులు సైతం మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అయినా ఏదో ఒక రోజు తమ కుమార్తె దొరుకుతుందన్న ధీమా తల్లిదండ్రులు ఆమెను వెతకడం ఆపలేదు. కట్ చేస్తే సోమవారం నాడు రాణిది గుప్తా తామ్ గుహలో ఓ యువతి పాములా ప్రవర్తిస్తూ జనాలకు కనిపించింది. ఎలాగైతే పాము నేలపై పాకుతూ తన నాలుక బయటకు తీస్తుందో అలాగే ఆ యువతి కూడా ప్రవర్తించడం చూసి అందరూ షాక్కి గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆ గుహ వద్దకు చేరుకున్నారు. తమ అమ్మాయిని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు కంగుతిన్నారు. తొలుత కంగారు పడిన వాళ్లు ఆపై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ కుమార్తెను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరికి సంగీత వాయిద్యాలతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తమ కుమార్తె స్థితి బాగానే ఉందని వాళ్లు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. ఆ యువతి గురించి స్థానిక ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఏవో దుష్ట శక్తులు ఆవహించి ఉంటాయని కొందరు అంటూ ఉంటే, మరికొందరేమో అది ఏదో ఒక వ్యాధి అయ్యుండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదేమైనప్పటికీ ఆ యువతి వ్యవహారం మాత్రం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల సమాచారం ప్రకారం రాణిది గుప్తా తామ్ గుహలో పురాతన శివాలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. సోమవారం కూడా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తులు అక్కడికి వెళ్లగా ఆ యువతి కనిపించింది. తమ కుమార్తె కోసం తాము 3 నెలలుగా రేయింబవళ్లు వెతికామని, ఎంత గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చివరికి ఆ గుహలో ఉన్న సంగతి తెలిసి ఇంటికి తీసుకెళ్లామన్నారు.